ఎన్నికలు పూర్తయ్యాయి. దాంతో పాటే ఎన్నికలలో జరిగిన అవకతవకలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎవరెవరు ఏం చేశారో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుండగా నెటిజన్స్ వాటిని పోస్ట్ మార్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలలో డెమోక్రటిక్ అభ్యర్థి భారత సంతతికి చెందిన కమలా హారిస్ దుబారా ఖర్చు ఒకటి వెలుగు చూసింది. ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎన్నికలు పూర్తవడంతోనే గెలుపొందిన అభ్యర్థుల గురించి విజయ గాథలు, ఓటమికి గురైన అభ్యర్థులపై విమర్శలు కురవడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. దానికి అగ్రరాజ్యం అమెరికా కూడా అతీతం కాదు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు స్వాగతాలు, హర్షధ్వానాలు కురుస్తుండగా ఓటమికి గురైన డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పై విమర్శలు మొదలయ్యాయి. ఇందుకే ఆ విమర్శలు దేనికంటే ఆమె ఎన్నికల ప్రచారంలో జరిగిన దుబారా ఖర్చు గురించి. ప్రజలు ఆమెకు విరాళాలుగా ఇచ్చిన డబ్బుతో పొదుపుగా చేయాల్సిన ప్రచారంలో ఆమె ఐస్ క్రీంలు, ఫుడ్ డెలివరీలపై ఖర్చు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఆమె బృందం తమ ప్రచారంలో తిండి కోసం మన కరెన్సీలో అయితే 20 లక్షల రూపాయలు వెచ్చించారు. కేవలం ఐస్ క్రీంలు, ఫుడ్ డెలివరీల కోసమే కమలా బ్యాచ్ ఇంతగా ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఆమె వెంట ప్రచారంలో ఉన్న అభిమానులు, అధికారుల బృందం కేవలం ఫుడ్ డెలివరీలు, ఐస్ క్రీంల కోసమే $24,000 ఖర్చు పెట్టినట్లు ది టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ డేటా ఆధారంగా ఈ సమాచారం తెలిసినట్లు వెల్లడించింది. వాస్తవానికి కమల బృందానికి డెమోక్రట్ల తరపున ఎన్నికల్లో పోరాడేందుకు దాతలు ఆమెకు ఏకంగా $150 కోట్ల నిధులు అందజేశారు. వాటిని ఆమె సహచరులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారనే విమర్శలున్నాయి. దీనిపై కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యుడు రోఖన్నా మాట్లాడుతూ, మేం ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడం, కానీ దేశం మొత్తం కాన్సర్టులు పెట్టి $100 కోట్ల వృధా చేస్తాం. ఇది ఎంత హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఇది అమెరికా ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉందని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. హారిస్ బృందం ఉబర్ ఈట్స్, దూర్ దాష్ వంటి ఫుడ్ డెలివరీ యాప్లను $14,964 చెల్లించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక స్వీట్ లస్సీ, ఐస్ క్రీంలు, జెనీ స్ప్లెండెడ్లకు $8,929 ఖర్చు చేశారు. జో బైడెన్ రేసు నుంచి వైదొలిగిన తర్వాత ఈ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అరిజోనాలో ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్ పర్యటనలో సైట్ ఫీజ్ కింద బోర్డు గేమ్ కేఫ్కు $6,000 ఇవ్వడంపై విమర్శలు చెలరేగాయి. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ ప్రైవేట్ జట్ల ప్రయాణాల కోసం ఏకంగా $26 లక్షల చెల్లించినట్లు తేలింది. మొత్తం ఎన్నికల ప్రచారంలో $12 మిలియన్ కేవలం విమాన ప్రయాణాలకే వెచ్చించారు. వాణిజ్య విమానాలతో పోలిస్తే ప్రైవేట్ జట్ల వినియోగంతో 14 రెట్లు కాలుష్యం పెరుగుతుంది. ఓ పక్క ట్రంప్ శిలాజ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేలా డ్రిల్ బేబీ డ్రిల్ పాలసీని అనుసరిస్తున్నారని విమర్శిస్తూనే హారిస్ బృందం ప్రైవేటు జట్లను వినియోగించింది. అధికార పార్టీ అభ్యర్థిగా ఆమె ప్రతి కదలికపై ప్రపంచం కన్నేసి ఉంచింది. దాంతో ఈ విషయాలన్నీ అంతర్జాతీయ మీడియా భూతద్దంలో చూపిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ మాత్రం ఖర్చు డొనాల్డ్ ట్రంప్ కూడా చేసినట్లు చెబుతున్నారు ఆమె అభిమానులు. ట్రంప్ కోసం ఆయన మిత్రుడు ఎలన్ మస్క్ అయితే ఏకంగా లాటరీలు నిర్వహించి మిలియన్ల కొద్దీ డాలర్లు అప్పనంగా అందజేశారని ఆరోపణలున్నాయి. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ఆయన తన ప్రచార సమయంలో చేసిన అనేక దుబారాలు కనిపించకుండా పోయాయి. విజేతల తప్పులను అంతగా పట్టించుకోవడం లేదని కమలా హారిస్ అభిమానులు ఆరోపిస్తున్నారు. అయితే అమెరికా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటి. అక్కడ ప్రతిదీ ప్రతి ఒక్కరూ పట్టించుకుంటారు, అవసరమైతే ప్రశ్నిస్తారు, వీలుంటే కోర్టులో నిలదీస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కమలా హారిస్ ఖర్చు ఇప్పుడు బయటకు రావడంపై అదే చర్చ జరుగుతోంది. హారిస్ బృందానికి ఎన్నికల్లో ట్రంప్పై పోరాడేందుకు భారీగా విరాళాలు వచ్చాయి. ఈ మొత్తం $1.6 బిలియన్. అంటే మన కరెన్సీలో అయితే అది 13,000 కోట్ల రూపాయలకు పైగా చెప్పుకోవచ్చు. ఈ విషయాలన్నీ అంతర్జాతీయ మీడియా వెబ్సైట్ టెలిగ్రాఫ్ పూర్తి వివరాలతో వెల్లడించింది. అయినా $20 మిలియన్ ఇంకా చెల్లించాల్సి ఉందని ఇటీవలే పొలిటికో పత్రికా కథనంలోనూ వెల్లడైంది. మన దేశంలోనూ ఎన్నికలు జరిగాయి. అభ్యర్థుల ప్రచారం కోసం, ఓట్ల కోసం, ఓటర్లను మభ్యపెట్టడం కోసం మన నేతలు చేసే ఖర్చుతో పోల్చుకుంటే కమలా హారిస్ చేసిన ఖర్చు పెద్ద లెక్కలోకి రాదని అంటున్నారు నిపుణులు.